ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడు. కొంతమంది స్వార్థపరులు తమ స్వలాభం కోసం ఆనంద్ వైశ్యులను పెడదోవ పట్టించారు, మీకు దూరం చేశారు. వీడేంటి నా గురించి చెప్తున్నాడు? ఇకపై ఆనంద్ వైశ్యులు ఇలాగే మంచిగా ఉండాలంటే వీళ్ళని చెడగొడుతున్న స్వార్థపరులని దూరంగా పెట్టాలి మేడం. ఎవరు వసు వాళ్ళు? కొంపతీసి నా గురించి చెప్తారా ఏంటి? కాసేపట్లో మీకు అన్ని వివరాలు తెలుస్తాయి మేడం. రావాల్సిన వాళ్ళు వచ్చాక చెప్పాల్సింది చెబుతాం. ఇక మీరు రిలాక్స్ అయిపోండి మేడం. ఆఫీస్ బాధ్యతలను ఆనంద్ వైశ్యులకు అప్పగించండి. కంపెనీని వాళ్లే చూసుకుంటారు. వాళ్ళకేం తెలుసని అంత పెద్ద కంపెనీ వాళ్ళ చేతుల్లో ఎలా పెడతారు? వాళ్ళింకా చిన్నపిల్లలు, అనుభవం లేదు అని మీరనుకుంటున్నారు. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, సమర్థులు. ఆనంద్ చాలా తెలివైనవాడు. వైషు బాగా చదువుకుంది. తాను కంపెనీని వాళ్ళు నడపగలరు. లేదు వదినా, మీరలాంటి డెసిషన్ తీసుకోకండి. మనకు నష్టం వస్తుంది, కంపెనీ మూతపడుతుంది. నా మాట వినండి. నా పిల్లలపై నాకు నమ్మకం ఉంది చలపతి. అందులోనూ అభిరామ్ వసూలు చెప్పారంటే ఖచ్చితంగా ఆ పని అమలు చేయాల్సిందే. ఆనంద్, వైషు, మీరు ఎప్పటినుంచో అడుగుతున్నారు కదా ఆఫీస్కి వస్తామని. ఈరోజు మీకు కంపెనీ బాధ్యతలు అప్పచెప్తున్నాను. ఇక నుంచి కంపెనీకి మీరిద్దరే చైర్మన్, వైస్ చైర్మన్లు. థ్యాంక్ యూ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారో కంపెనీని కూడా అలాగే చూసుకోండి. ష్యూర్ మమ్మీ, నీ పేరు నిలబెడతాం. కంపెనీకి మంచి పేరు తీసుకొస్తాం. మీరు చేసే సేవా కార్యక్రమాలను కూడా మేము కంటిన్యూ చేస్తాం మమ్మీ. మీలాగే కష్టాల్లో ఉన్న వాళ్ళని కూడా ఆదుకుంటాం. మీరవన్నీ చేస్తూ ఉంటే నేను అడుక్కు తినాలా?
మీ అమ్మను చంపి మీ ఇద్దరిని అనాథల్ని చేసి కంపెనీ నా సొంతం చేసుకుందాం అనుకుంటే ఈ అభివసులు వచ్చి అంతా చెడగొడుతున్నారు. అంతా వీళ్ల వల్లే. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. నా కుటుంబాన్ని, నా కంపెనీని కూడా గట్టెక్కించారు. మీకేం కావాలో అడగండి, మీరు ఏదడిగినా ఇస్తాను. అవునక్క, మీకు ఎంత ఇచ్చినా తక్కువే, కానీ మా తృప్తి కోసం అడగండి. మీరు మాకు ఆ దేవుళ్ళ కంటే ఎక్కువ. మీరు అడిగితే మా ప్రాణాలైనా ఇస్తాం. అడగండి సార్. అయ్యో మాకేమొద్దు వైషు. ఆయన ఇచ్చేవారే కానీ తీసుకునేవారు కాదమ్మా. ఇప్పుడు కూడా మీకు సహాయం చేద్దామని వచ్చాం. పోలీసులు వచ్చారేంటి? ఇలా వచ్చారేంటి ఎస్ఐ గారు? వదిన గారితో ఏమైనా మాట్లాడాలా? పోలీసులు వచ్చింది మేడం గారి కోసం కాదు, మీకోసం. నా కోసమా? ఎందుకు? మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వచ్చారు. చలపతిని అరెస్ట్ చేయడం ఏంటమ్మా? తనేం తప్పు చేశాడో? ఒక్క తప్పు కాదు మేడం, చాలా తప్పులు చేశాడు. ఆ తప్పుల్లో అతిపెద్ద తప్పు మిమ్మల్ని చంపాలనుకోవడం. మా వదిన నేను చంపాలనుకోవడం ఏంటి? ఆవిడ నా తల్లితో సమానం అని జనాలను నమ్మించారు. మేడం గారిని కూడా నమ్మించారు. కానీ మమ్మల్ని నమ్మించలేరు. మీ గురించి మాకు అంతా తెలిసిపోయింది. మీరు ఎన్ని పాపాలు చేశారో అన్నీ బయటపడ్డాయి. కానీ మమ్మల్ని నమ్మించలేరు. మీ గురించి మాకు అంతా తెలిసిపోయింది. మీరు ఎన్ని పాపాలు చేశారో అన్నీ బయటపడ్డాయి. మేడం, మీ పుట్టినరోజు నాడు మీపై బాంబు దాడి చేయించింది ఈ చలపతే. ప్లాన్ సక్సెస్ లాయర్ గారు. డాక్యుమెంట్స్ రెడీ చేయండి. కాసేపట్లో బాంబు పేలబోతుంది. ద గ్రేట్ సుమిత్రాదేవి ముక్కలు ముక్కలు కాబోతుంది. ఆ ఒక్కసారే కాదు మేడం, మీ మీద జరిగిన ప్రతి హత్యా ప్రయత్నం ఈ చలపతి చేయించిందే. ఆఫీస్లో ఒకసారి, హాస్పిటల్లో ఇంకోసారి మీపై మర్డర్ అటెంప్ట్ చేశాడు మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.